కళా తపస్వి విశ్వనాథ్కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, నాకు విశ్వనాథ్ గారితో ఉన్న అనుబంధం నటుడు, దర్శకుడని కాకుండా కుటుంబ పరంగానూ మంచి రిలేషన్ ఉందన్నారు. ఆయనకు ఈ అవార్డు రావటం చాలా గర్వంగా ఉందని, మాటల్లో చెప్పలేని అనుభూతికి లోనవుతున్నానని అన్నారు. అవార్డు రావాల్సిన సమయంలో వచ్చిందా లేదా అన్నదానిపై ఇప్పుడు మాటలు అనవసరమన్నారు. ఈ అవార్డు ఆయన్ను ఎప్పుడో వరించాల్సిందే, కాని కాస్త ఆలస్యమైనా అవార్డు ఆయన్ను వరించటం సంతోషంగా ఉందన్నారు. ఆయన ఎలా ఫీలవుతున్నారో తెలియదు కానీ మేము మాత్రం చాలా గర్వంగా ఫీలవుతున్నాం. ఆయనకు అవార్డు రావటంతో ఆ అవార్డుకు నిండుదనం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా శుభాభివందనాలు తెలుపుతున్నానని, ఎప్పటికీ ఆయన ఆశీస్సులు కోరే మనిషినే అని, ఆయన చిరంజీవినే అని అన్నారు చిరు. కళా తపస్వి మా గురువు గారు, మహా దిగ్దర్శకులు విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావటం అనేది అది మా అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చే అంశం, మరీ గర్వకారణంగా ఉంది. నాకు వారితో ఉన్న అనుబంధం కేవలం నటుడు, దర్శకుడుగానే కాకుండా కుటుంబపరమైనటువంటి అనుబంధం కూడా పెరవేసుకుపోయింది. అలాంటి మా విశ్వనాథ్ గారికి ఈ అవార్డు వరించడం అనేది నిజంగా మాటల్లో చెప్పలేని ఒక అనుభూతిలో అవుతున్నాను నేను. ఇది సరే రావాల్సిన సమయంలో వచ్చిందా లేదా అనే దాని మీద మాటలు అనవసరం, ఎందుకంటే ఇది ఎప్పుడూ ఆయన వరించి ఉండాల్సింది. బట్ ఏమైనా సరే ఇప్పటికైనా సరే ఆ అవార్డు రావడం, అది ఆయన వరించడం అనేది అది ఆయనకి ఎంత గర్వకారణమో తెలియదు కానీ మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. అండ్ ఆ అవార్డు మూలంగా విశ్వనాథ్ గారికి అది నిండుదనం చేకూరడం కాదు, ఆయన వరించడం మూలంగా ఆ అవార్డుకే అది నిండుదనం చేకూరిందని నేను ఈ సందర్భంగా చెప్తాను. ఈ శుభ సందర్భంలో వారికి మనస్ఫూర్తిగా నేను నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వారి ఆశీస్సులు కోరే ఎప్పటికీ ఆయన మనిషిని, ఆయన చిరంజీవిని. థ్యాంక్ యూ.